ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కనిపించడం లేదు. అంటే కాంగ్రెస్లో డిప్యూటీ సీఎంగా ఉన్నారు కానీ ప్రభుత్వ ప్రకటనలో మాత్రం మిస్ అయ్యారు. ఇన్నాళ్ళు యాడ్స్లో సీఎం రేవంత్ రెడ్డి పక్కనే కనిపించిన భట్టి ఫోటో ఇప్పుడు బూత్ అద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదు. ఇతర మంత్రులు సైతం అవుట్ అయ్యారు. ఈ ఊహించని పరిణామంపై కాంగ్రెస్లో జోరుగా చర్చ జరుగుతుంది. రాజకీయ వర్గాలు సోషల్ మీడియాలోనూ చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను పక్కన పెట్టేశారా? ప్రజాస్వామిక ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 100 రోజులు కూడా కాకముందే వ్యక్తిస్వామ్యం మారిందా? ప్రజలకు ప్రజా ప్రతినిధులకు స్వేచ్ఛ కల్పించామంటూ చేసిన ప్రకటనలన్నీ ఉత్తమాట్లేనా? ఇకపై మంత్రులకు రోజు అవమానాలేనా? ప్రస్తుత పరిణామాలు ఈ వాదనలకు ఊతమిస్తున్నాయి. హస్తం పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి పట్టుబిగిసింది. కాంగ్రెస్ కట్టుతప్పింది. ప్రభుత్వ కార్యక్రమాల ప్రకటనల నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి ఫోటో ఎగిరిపోయింది. అయితే కేవలం 3 నెలల్లోనే కాంగ్రెస్ అధిష్టానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రసన్నం చేసుకున్నాడా? ఢిల్లీ అనుగ్రహం ఆయనకు పూర్తి స్థాయిలో లభించినట్లేనా? అసలింతకీ ప్రభుత్వ ప్రకటనల్లో డిప్యూటీ సీఎం ఫోటో ఎందుకు మిస్ అయ్యింది? అధిష్టానానికి తెలిసే ఇది జరిగిందా? లేదా ముఖ్యమంత్రే ఇంత పని చేశారా? ఇప్పుడు కాంగ్రెస్ నేతల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలివే. అయితే రేవంత్ ఆదేశాలతోనే సర్కార్ యాడ్స్ నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టితో పాటు ఇతర మంత్రుల ఫోటోలు గల్లంతయ్యాయని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అకస్మాత్తుగా చోటు చేసుకున్న ఈ పరిణామం హస్తం పార్టీ నాయకత్వంలో ఒకరి చెవులు మరొకరు కొరుక్కునేలా చేసింది. ఎల్బీ స్టేడియంలో సోమవారం 5,192 మంది లెక్చరర్లు, టీచర్లు, కానిస్టేబుల్, మెడికల్ సిబ్బందికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సమాచార పౌర సంబంధాల విభాగం నుంచి కొన్ని పత్రికలకు మొదటి పేజీ ప్రకటనలు ఇచ్చారు. ఇవి కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాకుండా మిగతా జిల్లాలకు వెళ్లేలా ఈ యాడ్స్ ఇచ్చారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో మాత్రమే ముద్రించారు. ఇందిరాగాంధీ తప్ప మరో వ్యక్తి ఫోటో కనిపించలేదు. గతంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సంబంధిత మంత్రుల ఫోటోలు ఆ ప్రకటనల్లో ఉండేవి. ఈసారి భట్టితో పాటు సంబంధిత మంత్రులను పక్కన పెట్టేశారు. ఈ నియామక పత్రాల్లో పోలీస్, విద్య, బీసీ సంక్షేమ, వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన పోస్టులున్నాయి. వీటిలో పోలీస్, విద్యా శాఖలు సీఎం వద్దే ఉన్నాయి. మిగతా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఫోటోలైనా వాడటం మర్యాద అని విశ్లేషకులు చెబుతున్నారు. తాజా పరిణామాలను బట్టి భట్టితో పాటు ఇతర మంత్రులందరినీ పక్కన పెట్టేసినట్టేనని, రేవంత్ మాత్రమే కనబడాలన్న భావన స్పష్టంగా కనిపిస్తున్నదని అంటున్నారు. ఇది ఖచ్చితంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహను అవమానించడమేనని భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యం నుంచి వ్యక్తిస్వామ్యం వైపు మళ్లించడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అంటున్నారు. ఇప్పటికైనా డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులు వాస్తవాలు గ్రహించాలని సూచిస్తున్నారు. కాంగ్రెస్ లో సీనియర్లను పక్కనబెట్టి మరీ అధిష్టానం రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు రేవంత్ రెడ్డి చేతిలో పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో దామోదర, శ్రీధర్ బాబు, భట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి లాంటి బడా నేతలు ఢిల్లీ పెద్దల ముందు బాహాటంగానే తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. అయితే అందరికీ ఒకే తారక మంత్రం ఊది కాంగ్రెస్ హైకమాండ్ వాళ్లను ఒక దారికి తెచ్చింది. సీనియర్లకు మంత్రి పదవులిచ్చి కోరిన శాఖలను కేటాయించి బుజ్జగించింది. పనిలో పనిగా భట్టి విక్రమార్కకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ప్రతి ప్రభుత్వ ప్రచార కార్యక్రమాల్లో పెద్దపీట వేసే విధంగా కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. తద్వారా పార్టీలో ముందు నుంచి ఉన్నవాళ్లపై రేవంత్ పెత్తనం చేయకుండా చెక్ పెట్టింది. అందుకే ప్రమాణ స్వీకారం చేసింది మొదలు రేవంత్తో పాటు భట్టికి కూడా ప్రభుత్వ కార్యకలాపాల్లో ప్రాధాన్యత విశేషంగా పెరుగుతూ వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీతో సహా అన్ని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డితో సమాన భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. అంతేకాదు ప్రతి అధికారిక కార్యక్రమ ప్రకటనల్లో
ఫ్లెక్సీల్లో సీఎంతో సమానంగా భట్టి ఫోటోను సైతం ప్రచురించడం మొదలుపెట్టారు. రేవంత్ కూడా భట్టికి ప్రాధాన్యమిస్తూ తన ప్రసంగాలను మొదలయ్యేలా జాగ్రత్త పడుతూ వస్తున్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ అకస్మాత్తుగా ప్రభుత్వ కార్యక్రమాల ప్రకటనల్లో డిప్యూటీ సీఎం భట్టి మాయమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డే దర్శనమిస్తున్నారు. అయితే ప్రభుత్వ ప్రకటనల నుంచి సడన్ గా భట్టి విక్రమార్క ఛాయాచిత్రం మాయమవడం కాంగ్రెస్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇది అధిష్టానానికి తెలిసే జరిగిందా? తనకు రాహుల్ గాంధీ అండదండలు పుష్కలంగా ఉన్నాయని చెప్పుకునే రేవంత్ కు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ లభించిందా? ఎన్నికల వేళ హైకమాండ్ ను ప్రసన్నం చేసుకోవడానికి ముఖ్యమంత్రి చేసిన జపం సత్ఫలితాన్నిచ్చిందా? అందుకే రేవంత్ ప్రభుత్వ ప్రకటనల నుంచి భట్టి ఫోటోను ధైర్యంగా తీసేయించారా? ఇలా రకరకాల వాదనలు కాంగ్రెస్ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. పార్టీ సీనియర్ నేతలు, మంత్రులు కూడా ఇదే అంశంపై చెవులు కొరుక్కుంటున్నారు. ఒకవేళ హైకమాండ్ దగ్గర మార్కులు కొట్టేసిన రేవంత్ మెల్లగా పట్టు బిగిస్తున్నాడా? ఇదే నిజమైతే రేపటి రోజు తమపై కూడా ఆయన పెత్తనం చేస్తాడా అన్న శంక కాంగ్రెస్ నేతలను వేధిస్తోంది. కాంగ్రెస్ లో తలోదారి చందంలా మంత్రులది ఓదారైతే సీఎంది మరోదారి అన్నట్లుగా పరిస్థితి తయారైందని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల మధ్య రాను రాను పొరపొచ్చాలు మరింత పెరిగి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముదిరి పాకాన పడ్డా ఆశ్చర్యం లేదని కాంగ్రెస్ మార్క్ రాజకీయాలను దగ్గర్నుంచి గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ యాడ్స్ లో భట్టి ఫోటో విమర్శించడంపై సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చ జరుగుతున్నది. ఇది ముందుగా ఊహించిన పరిణామమేనని విశ్లేషకులు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి స్వభావం తమకు ముందు నుంచి తెలుసని, భట్టి ఇతర మంత్రులకు ఇస్తున్న ప్రాధాన్యం 3 నాళ్ల ముచ్చటేనని అప్పుడే అనుకున్నామని అంటున్నారు. ప్రజా ప్రతినిధులకు అవమానాలు కాంగ్రెస్ పార్టీలో కొత్తేం కాదని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ఇన్నాళ్లు తొడుక్కున్నా అందరం ఒక్కటే అనే ముసుగు తొలగిపోయి అంతా ఒక్కడే అనే అసలు రంగు బయటపడిందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. భట్టి ఫోటో తీసేయడం ద్వారా రేవంత్ ఆయనకు బై బై చెప్పేశాడని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. రాను రాను ఇలాంటివి ఇంకెన్నో చూడాల్సి వస్తుందని కాంగ్రెస్ నేతలు సిద్ధంగా ఉండాలంటూ సలహాలిస్తున్నారు.